హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్నేహాస్ వరల్డ్. అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు శివరాత్రి స్పెషల్ చిలకడ దుంప హల్వా చేయబోతున్నాను. సో చిలకడ దుంపల్ని నేను శుభ్రంగా కడిగేసి ఉడికించుకోవడానికి పెట్టుకున్నాను. మీరు కావాలంటే కుక్కర్లో వేసి 3 to 4 విజిల్స్ వరకు ఉడికించుకోవచ్చు. చూడొచ్చు, దుంపలు బాగా ఉడికిపోయాయి. మీరు కావాలంటే ఇలా నైఫ్తో కానివ్వండి, స్పూన్తో కానీ చూడొచ్చు. ఇప్పుడు చిలకడ దుంపల్ని మనం పీల్ ఆఫ్ చేసుకుందాము. చిలకడ దుంపల గురించి చెప్పాలంటే ఇది చాలా ఫైబర్ రిచ్ ఫుడ్ అన్నమాట. అలాగే దీంట్లో విటమిన్ ఏ ఉండడం వల్ల కంటికి కూడా మంచిది. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఇది క్యాన్సర్ రిడ్యూస్ చేసడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. సో ఈ రకంగా నేను అన్ని తొక్కలను తీసేసుకున్నాను. మీరు దీన్ని హ్యాండ్తో కానివ్వండి లేదా స్మాషర్తోనైనా ఇలా స్మాష్ చేసుకోవాలి. సో నేను దుంపల్ని అయితే స్మాష్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అండ్ డ్రై ఫ్రూట్స్లో నేను పిస్తా, కాజు, బాదం తీసుకున్నాను. వీటిని ఒకసారి రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. మీరు కావాలంటే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ముందుగా స్మాష్ చేసుకున్న చిలకడ దుంపల్ని వేసుకోవాలి. సో ఇలాగా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ చిలకడ దుంపల్ని బాగా కుక్ చేసుకోవాలి. దీనివల్ల హల్వా అనేది చాలా టేస్టీగా అవుతుంది. అలాగే చిలకడ దుంపలు డైజెషన్కి కూడా చాలా మంచిదండి. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేడి చేసి చల్లార్చుకున్న పాలు వేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ పాలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా మనం పాలల్లో బాగా ఉడికించుకోవాలి. సో ఇలా కలుపుతూ మనం బాగా కుక్ చేసుకోవాలి. సో చూడొచ్చు బబుల్స్ అనేవి ఎలా వస్తున్నాయనేది. సో బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీంట్లో నేను ఒక 1/2 కప్ బెల్లం వేసుకున్నాను. అండ్ అలాగే 3 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకున్నాను. మీరు కావాలంటే కంప్లీట్ బెల్లం అయినా వేసుకోవచ్చు, లేదంటే కంప్లీట్ షుగర్ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొద్దిగా 2 వేసుకున్నాను. అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం. అండ్ ఈవెన్ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చిలకడ దుంపలు తీసుకుంటే క్యూర్ అవుతాయి. సో ఇలాగా లాస్ట్లో కొద్దిగా మళ్ళీ నెయ్యి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. సో చూడొచ్చు ఎలా దగ్గరకు వస్తుందో. సో అలా కనుక మన మిశ్రమం వచ్చేస్తే హల్వా రెడీ అయిపోయినట్లే అండి. ఇంకా సర్వ్ చేసేసుకుందాం. తినండి, శివయ్యకు ఎంతో ప్రీతికరమైన చిలకడ దుంప హల్వా రెడీ. మీరు కూడా ఈ శివరాత్రికి ఈ హల్వాని నైవేద్యంగా పెట్టండి. అలాగే ఎంతో బెనిఫిట్స్ గల చిలకడ దుంపల్ని కుదిరినన్ని సార్లు తినడానికి ట్రై చేయండి. అండ్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thanks for watching.